ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు రైతు సమస్యల్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు మంత్రి కేటీఆర్. బ్యాంకులకు ఇప్పటికే 50% రుణాలు చెల్లించామని అన్నారు. జేఐటీఓ బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పో 2015కి హాజరైన మంత్రి కేటీఆర్ రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఏకం కాని ప్రతిపక్షాలు బంద్ విషయంలో ఎవరి ప్రయోజనాల కోసం ఏకమయ్యాయని విమర్శించారు. ఈ జెండాలు ఈరోజు ఏ జెండాలు అయితే ఒకటై బంద్కు పిలుపునిచ్చినాయో నేను తెలంగాణ ప్రజలను ముఖ్యంగా రైతు సోదరులను ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ జెండాలు గతంలో ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో కలిసి పాల్గొన్నాయా? ఏనాడైనా ఈ పార్టీలన్నీ కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం బంద్కు పిలుపునిచ్చినాయా? ఆనాడు లేని ప్రేమలు ఈరోజు ఎందుకు పొంగుతా ఉన్నాయి? ఎవరి ఎజెండా వీళ్ళు మోస్తా ఉన్నారు? ఎవరి కోసం ఈ రోజు రాష్ట్రాన్ని మళ్ళీ ఒకసారి ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు? దయచేసి ఆలోచించండి. ఈరోజు అన్ని రకాలుగా రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ వన్ టైం సెటిల్మెంట్ విషయంలో గతంలో మేము ఆర్బీఐతో కూడా సంప్రదించి తెలంగాణ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి జెండాలు పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలను ఈ రోజు ఇబ్బందుల పాలు చేయడమే ఏకైక ఎజెండాగా పెట్టుకుని అది కూడా రెండో శనివారం బంద్. ఇదో విచిత్రం. బంద్కు పిలుపునిస్తే మరి పాపం వాళ్ళ జాగ్రత్తలు తీసుకున్నట్టున్నారు. ఎట్లాగూ ప్రజలు ఈ రోజు రారు బయటికి కాబట్టి ఈ రకంగానన్నా బంద్ విజయవంతమైందని చెప్పుకోవడానికి రెండో శనివారం పిలుపునిచ్చినట్టున్నారు. అది వారి భావదారిద్ర్యానికి నిదర్శనం. మేము వారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు కలిసి వచ్చినా రాకపోయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది టీఆర్ఎస్ పార్టీ అని తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి కేసీఆర్ గారికి బాధ్యతను అప్పచెప్పారు. మీరు కలిసి వచ్చినా రాకపోయినా ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి ముఖ్యంగా రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి ప్రభుత్వం